ఇక వీళ్ళు పాపం ప్రశ్నిస్తే వీళ్ళ మీద రాజద్రోహం కేసు పెట్టిళ్ళు. వీళ్ళు ప్రశ్నించినందుకు రాజద్రోహం కేసు పెట్టిళ్ళు. ప్రశ్నించడం నేరమా, మాట్లాడే వారి గొంతు నొక్కడం అనేది ఏకైక కారకం ఇప్పుడు అమలవుతుంది. పహల్గామ్ దాడి నేపథ్యంలో సర్కారు వైఫల్యాన్ని ప్రశ్నించిన సింగర్ నేహా సింగ్ రాథోడ్పై దేశద్రోహం కేసు నమోదైంది. అమ్మాయి ఒక ఎస్టీ బిడ్డ. ఏం కేసు అయింది? రాజద్రోహం. దేని మీద? పహల్గామ్ కేసు మీద. రేపు నా మీద కూడా రాజద్రోహం కేసు పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రశ్నిస్తున్నాం కదా, ప్రశ్నిస్తే ఆమె ఏం చేసింది? ప్రశ్నించినందుకు రాజద్రోహం కేసు పెట్టింది. ఏమని ప్రశ్నించింది? నేను అడిగినటువంటి ఏవైతున్నాయో వీటి మీద మాట్లాడింది. ఆ మాట్లాడినందుకు చూడు రాజద్రోహం కేసు. మాట్లాడే వారి గొంతు నొక్కడం అనేది ఏకైక కారకం ఇప్పుడు అమలవుతుంది. పహల్గామ్ దాడి నేపథ్యంలో సర్కారు వైఫల్యాన్ని ప్రశ్నించిన సింగర్ నేహా సింగ్ రాథోడ్పై దేశద్రోహం కేసు నమోదైంది. ఉగ్రదాడి నేపథ్యంలో నేహా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారడంతో ఆమెపై కేసు బుక్ చేశారు. ఆమె జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు దేశద్రోహం కేసు పెట్టారు. బీజేపీ దేశాన్ని బలహీనపరిచే కుట్ర చేస్తుందని ఓ పోస్టులో నేహా ఆరోపించారు. బీజేపీ స్వయంగా యుద్ధాన్ని కోరుతుందని ఇప్పటి వరకు జరిగిన మేజర్ ఉగ్రదాడులను బీజేపీ హయాంలో జరిగాయని గుర్తు చేశారు. ఎన్నికల ప్రయోజనాల కోసమే ఇలాంటి దాడులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. యుద్ధం జరిగితే వేలాది మంది సైనికులు బలవడం తప్ప బీజేపీ నేతలు ఎవరు తమ ప్రాణాలు పణంగా పెట్టారని అన్నారు. పహల్గామ్లో దాడి జరిగితే ప్రధాని బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని విమర్శించారు. బీజేపీ హిందూ ముస్లిం బీహార్ ఎన్నికలో ప్రచారం పాల్గొనని విమర్శించారు. బీజేపీ హిందూ ముస్లిం ఇండియా పాకిస్తాన్ పేరుతో ఓట్లు పోగు చేసుకునే పనిలో ఉందన్నారు. నేహా పోస్టులను కొందరు పాకిస్తాన్లో షేర్ చేసిన నేపథ్యంలో ఆమెపై ఉత్తరప్రదేశ్ పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. కాగా తనపై కేసు నమోదు చేసి వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తారని నేహా ఆరోపించారు. మరో సోషల్ మీడియా యాక్టివిస్ట్ ప్రొఫెసరు మాద్రి కాకోటి డాక్టర్ మేడేస్పై కూడా పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. లక్నో యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాకోటి ప్రభుత్వ వైఫల్యాలను తనదైన విషయాల్లో విమర్శిస్తుంటారు. తాజాగా పహల్గామ్ దాడిపై కాకోటి పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది. ఈ వీడియోలో దేశంలో మతపరమైన విభజన గురించి ప్రస్తావించారు. కాశ్మీర్ బయట నివసిస్తున్న కాశ్మీరులకు భద్రత అవసరమని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కాకోటిపై కూడా కేసు నమోదు చేసిన నేపథ్యం ఉంది. వీళ్ళిద్దరు కూడా ప్రశ్నించిన నేపథ్యంలో వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టింది. ఎవడో అనామకుడు పిటిషన్ ఇస్తే కేసులు అయితే ఇవాళ ఉన్నటువంటి చర్చిలకు వచ్చి దాడులు వేస్తుంటే ఇవాళ ఎస్సీఎస్లను దాడులు వేసి చంపేసి ఇవాళ మానభంగాలు రేపులు వేస్తా అని ఇష్టానుసారంగా మాట్లాడితే ఇవాళ వాళ్ళ మీద ఎవ్వని మీద కేసులు కావు. ఇది ఎక్కడ రాజ్యము? ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. ఎడిపోతుంది సమాజం. ఇక్కడ వీళ్ళు ప్రశ్నించినందుకు నేరమా? ప్రశ్నించే రాజద్రోహం కేసా? వాళ్ళు ఏమన్నారు, ఏం అడిగిళ్ళు? ఇలా సోషల్ మీడియా ప్రపంచమంతా చూస్తుంది. ప్రపంచమంతా చూస్తే పాకిస్తాన్ కూడా ఒక దేశమే కదా, ప్రపంచంలో ఒక భాగమే కదా. చూడండి, ఇది ఉన్నటువంటి పరిస్థితి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జై భీమ్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి, పే బ్యాక్ టు ద సొసైటీ చేయండి. ఇది మన ఆత్మగౌరవ నినాదం, ఆత్మగౌరవ పోరాటం. ప్రతి ఒక్కరు కూడా అండగా నిలబడండి. ఇది భవిష్యత్ తరాలకు నిలయము. ఇలా చాలామంది వివిధ రకాలుగా మాట్లాడే సందర్భాలు ఉంటాయి. ఇలా ఎన్నో యూట్యూబ్ ఛానల్ చూస్తుంటారు, ఎంతోమంది చూస్తుంటారు. మీకు నచ్చినా నచ్చకపోయినా, మీకు ఎలాంటి సమస్య ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, జై భీమ్ టీవీ మన ఆత్మగౌరవ నినాదం. ఈ నినాదము మన భవిష్యత్తు నినాదము. ఈ నినాదము భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ నినాదం. ఈ నినాదాన్ని మనం గుండెల మీద మోసుకోవాలి. ఇది ప్రతి ఒక్కరం కూడా అర్థం చేసుకొని ప్రతి ఒక్కరం కూడా షేర్ చేయండి, ప్రతి వీడియోలు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, విలువైన కామెంట్ చేయండి, పే బ్యాక్ టు ద సొసైటీ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్ ఆల్.